2019లో గుద్దితే 151 జగన్మోహన్ రెడ్డి గారికి, ఈసారి గుద్దే 24లో చంద్రబాబు 3 వస్తాయండి. మొక్కమాట ఇలా పేదవాడు బతుకుదా అంటే జగన్ గుండె జగన్ అని కొట్టుకుంది. మళ్ళీ వచ్చేది జగనే. చంద్రబాబు కంపైనా తొక్కుతాడు, ముళ్ళైనా తొక్కుతాడు, ఏదైనా తొక్కుతాడు అధికారంలో కూర్చొని. ఆయన వల్ల ఏం కాదు. ఆయన వస్తే మళ్ళీ కరోనా వచ్చింది, దాంట్లో మొక్కమాట లేదు. ఇలా పేదవాడు కరోనా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి పేదవాడు గుప్పెడు అన్నం తిన్నారు, అది సంతోషంగా ఉన్నాడు. పథకాలు సూపర్ హిట్. మళ్ళీ అధికారంలో ముఖ్యమంత్రి జగనే. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ముగ్గురు తీసుకొని పోయి కూర్చుంటాడు, అది లెక్క. మరి రేపు ఇంకా ఎంతకంటే జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాం, ఒకసారి చూడండి. అంతకుముందు నేను రైతుమే, ఎకరం పొలం ఉంది, మేము వస్తే రైతులు రుణమాఫీ అంటాడు, ఇంటికాడ పెట్టి వచ్చి ఆ కాగితం. ఆయన వల్ల ఏం కాలేదు. జగన్మోహన్ రెడ్డి మాట మీద ఉన్న మనిషి కాబట్టి ఆయన నమ్మకం ఉంది కాబట్టి ఇలా పేదవాడు జగన్ అని గుండె కొట్టుకుంటేనే చంద్రబాబు అడ్రస్ కూడా ఉండడు ఈసారి. మరి ఇక్కడ జగన్ ఈసారి గెలవని అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఈ 4 పొత్తులు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకా 4 ఉండయి, 8 కలిసినా కూడా వాళ్ళు చేసేది ఏమీ లేదు. మళ్ళీ వచ్చేది జగనే. జగన్ సైకో అన్నాడు. ఆయన మంగళగిరిలో ఒక ఆయన చెప్తాడు, ఏదో గుడి ఆ పేరు చెప్తే నువ్వు గెలిచినట్టే అని చెప్తాడు. ఆయన ఏం వచ్చిందండి, ఆయన వల్ల ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా 50 సంవత్సరాలు ఏముండయి, అందరికి ఉచ్చ పోపించాడు. ముఖ్యమంత్రి అంటే అట్ట ఉండాలా. ఈ చాలామంది గతంలో ముఖ్యమంత్రి చేసేళ్ళే కానీ ఇంత గుండె బలంతో ఉన్న ముఖ్యమంత్రి ఈ ప్రజలు ఎవరు చూడలా. మళ్ళీ 2024లో జగనే వస్తాడు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే నా నేలగా కోపించుకుంటా. మళ్ళీ జగన్ వచ్చి రాసి పెట్టుకోండి ఏ ఛానల్ అది.